హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసే సినిమా పేరు కోడ్ ఆఫ్ ద అసాసిన్స్. 2022లో రిలీజ్ అయిన మూవీ. స్టార్టింగ్లోనే మనకి హీరోని చూపిస్తారు. హీరో పేరు కి జున్ యువాన్. అతను చెప్తాడు, నేను బ్లూ అస్రాని, గోస్ట్ వ్యాలీలో ఉన్న 4 ఆయుధాల్లో ఒకడిని. ఈ వ్యాలీకి నేను ఊరికే రాలేదు, నన్ను ఇక్కడికి రప్పించింది నా గురువైన కమాండర్ గు చావ్ గారు. నేను ఈ వ్యాలీకి 12 తరంలో ఉండే ఆయుధాల్లో ఒక్కడిని అవ్వాలి అనుకుంటున్నాను. ఒకసారి సడన్ గా జరిగిన అటాక్ లో ఈ ప్లేస్ ని కాపాడడం కోసం నా చెయ్యిని కోల్పోయాను. నేను ఈ ప్లేస్ ని కాపాడినందుకు ఈ ప్లేస్ కి పెద్ద అయిన గోల్డెన్ మాస్క్ గారు నాకు ఒక విలువైన వస్తువుని ఇచ్చారు. అదేనండి చెయ్యి, అదే అసుర చెయ్యి. ఈ ప్లేస్ కి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఒకే లక్ష్యంతో వస్తారు, అదే ప్రతీకారం. అంటే హీరో గ్యాంగ్ ఏం చేస్తారంటే వాళ్ళందరూ కూడా మనుషులను చంపేవారు. అంటే వీళ్ళకి ఎవరైనా మనీ ఇచ్చి ఒకరిని చంపమంటే వాళ్ళందరూ కూడా చంపుతారు. నా చిన్నప్పుడు మా నాన్న ఎవరో గుర్తు తెలియని వ్యక్తి కోసం దాగి ఉన్న పురాతన నిధికి సంబంధించిన ఒక రాగితో మ్యాప్ ని తయారు చేశారు. నా ఫ్యామిలీలో 37 మందిని అతి క్రూరంగా చంపేశారు ఈ మ్యాప్ ని రెడీ చేయడం వల్ల. ఆ మ్యాప్ ఎక్కడో పోయింది. ఆ మ్యాప్ ని వెతకడం కోసం రాజ్యం మొత్తం ఘోరమైన రక్తపాతాలు జరిగాయి. కానీ ఇప్పుడు ఆ మ్యాప్ దొరికింది. బహుశా ఇవన్నీ ఒకరు చేసిన కట్టుకథ అయితే కాదు కదా. దీని వెనకాల ఉన్నది ఎవరు? నా ఫ్యామిలీని చంపినందుకు ఖచ్చితంగా నేను పగ తీర్చుకోవాలి. ఇప్పుడు నేను ఈ సీక్రెట్ ని కనుక్కోవాలి అనడంతో మూవీ టైటిల్ పడుతుంది. ఇప్పుడు ది క్యాపిటల్ ఆఫ్ ఈస్ట్ మల్బేరీని చూపిస్తారు. ఈ ప్లేస్ లో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక మీటింగ్ పెట్టుకుంటారు. ఇతని పేరు ప్రిన్స్ రూయి చాయ్ కాంగ్. ఇక్కడ నుండి ప్రిన్స్ అనుకుందాం. ఇతను ఆ ప్లేస్ కి జనరల్. అతని పేరు జో చువాంగ్. ఇక్కడ నుంచి ఇతన్ని జనరల్ అనుకుందాం. ఇతను ఆ దేశానికి రాజు. ఇతని పేరు చాయ్ షెంగ్. ఇక్కడ నుంచి ఇతన్ని లార్డ్ అనుకుందాం. ఆ మీటింగ్ లోనే కూర్చున్న అతను లార్డ్ తో చెప్తాడు, ప్రభు, నేను ఆ మ్యాప్ కోసం వెతుకుతున్నప్పుడు సరిహద్దుల్లో ఉన్న లీడర్ దగ్గర ఉంది అని తెలిసింది. ఇంకా అతను తిరిగి ఇవ్వలేదు. నేను 2 times వాళ్లకు సందేశం పంపించాను, కానీ వాళ్ళు 2 సార్లు కూడా నో చెప్పారు. ఆ మ్యాప్ మన శత్రువుల చేతికి వెళితే వాళ్ళు ఆ నిధి కోసం వెళ్లే ప్రమాదం ఉంది అంటాడు. ఆ మాటలు విన్నాక ప్రిన్స్ లార్డ్ తో అంటాడు, అన్నయ్య, మీరు కంగారు పడవలసిన అవసరం లేదు. నేను చెప్పిన సలహా మీరు విని ఉంటే ఈ సమస్య వచ్చేది కాదు. అన్ని రాజ్యాలు మన చేతుల్లోనే ఉండేవి అంటున్నప్పుడు మధ్యలో జనరల్ మాట్లాడుతూ ఈ డెసిషన్ కరెక్ట్ అయినదేనా అంటాడు. అప్పుడు ప్రిన్స్ జనరల్ తో అంటాడు, మర్చిపోకు, నేనే నిన్ను ముందుకు తీసుకుని వచ్చింది. నా సేనకు అధిపతిని చేశాను. అలా అనగానే జనరల్ సైలెంట్ అయిపోతాడు. నేను ఏదో పెద్ద విషయం అనుకున్నాను అని ప్రిన్స్ అక్కడి నుండి లేచి వెళ్ళిపోతాడు. జనరల్ లార్డ్ దగ్గరికి వెళ్ళి, మీరు కంగారు పడకండి మహారాజా, ఆ లీడర్కు అత్యాశ ఎక్కువ. నేను అక్కడికి వెళ్ళి డబ్బు ఆశ చూపించి ఆ మ్యాప్ ని తిరిగి తీసుకున్న రావడానికి ట్రై చేస్తాను అంటాడు. మీరు అక్కడికి వెళితే అది చాలా ప్రమాదకరంగా ఉండొచ్చు అని లార్డ్ జనరల్తో అంటాడు. అందుకు జనరల్ అంటాడు లార్డ్తో, మన రాజ్యం కోసం, మన రాజ్య సంరక్షణ కోసం ఇలా చేయడం నా బాధ్యత అంటాడు. ఇప్పుడు సౌత్ పగోడాని చూపిస్తారు. ఇతనే ఆ రాజ్యానికి రాజు. అక్కడ ఉన్న వాళ్ళందరూ రాజుతో చెప్తాడు, మీకోసం మహారాణి వెయిట్ చేస్తుంది అని. రాజు లోపలికి వెళ్ళి చూస్తే రాణి ఒక డ్రెస్ ని రెడీ చేస్తుంది. రాణి రాజుతో చెప్తుంది, నాకంతా తెలిసిపోయింది. ఈస్ట్ మల్బారీ రాజ్యం నుండి ప్రిన్స్ ని ఇంకా జనరల్ ని పోయిన నిధి కోసం పంపిస్తారు అంటుంది. అందుకు రాజు జనరల్ ని నిశ్శబ్ద తోడేలు అని పిలుస్తారు అంటాడు. అందుకు రాణి రాజుతో అంటుంది, లార్డ్ నమ్మకాన్ని గెలిచాడు కాబట్టి మనం అతన్ని తేలిగ్గా తీసుకోకూడదు అంటుంది. అయితే అతన్ని చంపేద్దామని రాజు అంటాడు. మనం అలా చెయ్యడానికి ఈ రాజ్యం పేరుతో చేయాల్సిన అవసరం లేదు, మీరు కంగారు పడకండి, నేను ఆ మ్యాప్ ని ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీ దగ్గరకు పంపిస్తాను అని రాణి రాజుతో చెప్తుంది. నెక్స్ట్ ఇప్పుడు గోస్ట్ వ్యాలీని చూపిస్తారు. అక్కడ అందరూ ఫేస్ కి మాస్క్ పెట్టుకుని ఉంటారు. హీరో కూడా వీల్ గ్యాంగ్ లో వాడే. ఆ ప్లేస్ కి ప్రిన్స్ వస్తాడు. ఈ మాస్క్ పెట్టుకున్న అతని పేరు గోల్డ్ మాస్క్. అతను కూడా మాస్క్ పెట్టుకునే ఉంటాడు, ఫేస్ ని చూపించడు. గోల్డ్ మాస్క్ అతను ప్రిన్స్ తో అంటాడు, స్వయంగా రాజకుమారుడే మాలాంటి దుండగులను కలవడానికి వస్తారని ఎప్పుడూ అనుకోలేదు అంటాడు. మాకు మీ నుండి ఒక హెల్ప్ కావాలని ప్రిన్స్ గోల్డెన్ మాస్క్ ని అడుగుతాడు. ఇప్పటికే మీ దగ్గర 1000 మంది సైన్యం ఉన్నారు, మా అవసరం ఏముంది అని గోల్డెన్ మాస్క్ ప్రిన్స్ తో అంటాడు. దానిని స్వంతంగా చేసే స్వేచ్ఛ నాకు లేదని ప్రిన్స్ అంటాడు. అందుకు గోల్డెన్ మాస్క్ ప్రిన్స్ తో, నీ అవసరం పూర్తయిన తర్వాత దానికి తగిన ప్రతిఫలం నాకు మీరు ఇవ్వాలి అంటాడు. మీరు మా రాజు కోసం మళ్ళీ ఆ మ్యాప్ ని వెతకాలి
ఆ తర్వాత జనరల్ని చంపేయాలి అని ప్రిన్స్ గోల్డెన్ మాస్క్ తో చెప్తాడు. ఆ తర్వాత జనరల్ అక్కడున్న టెంపుల్కి వెళ్ళి ప్రేయర్ చేస్తాడు బుద్ధుడికి. అక్కడ ఉన్న మాంక్ ఏం చేస్తాడంటే జనరల్ చేతిలో ఉన్న మెడలో వేసుకునే దండలాంటిది తీసుకుని మాంక్ దగ్గర ఉన్న దండను జనరల్కి ఇస్తాడు. నెక్స్ట్ సీన్లో హీరో వాళ్ళ మాస్టర్ దగ్గరకు గోల్డెన్ మాస్క్ వచ్చి, వ్యాలీ నుండి మాకు సందేశం వచ్చింది, ఈ ద్వేషాలన్నీ వదిలి న్యాయానికి తోడుగా నిలబడండి. ప్రిన్స్ మా సహాయం కోరాడు. ఈ ప్లేస్ని కూడా దానిని ఏదో రకంగా యూజ్ చేసుకుని మంచి చేసే అవకాశం ఉంది అంటాడు. అందుకు హీరో వాళ్ళ మాస్టర్ అంటాడు, జనరల్ని చంపడం అంత ఈజీ కాదు. ఆ మ్యాప్ కోసం ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో గొడవలు జరిగాయి అంటాడు. గోల్డెన్ మాస్క్ హీరో మాస్టర్తో అంటాడు, మేము ఎవరిని పంపుతాము అనేది ప్రకాశ ఉత్సవ రాత్రి నాడు చెప్తాము. కానీ ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా మీ శిష్యుణ్ణి ఇందులోకి తీసుకుని రావద్దు. ఈ మ్యాప్ వల్ల అతని కుటుంబం నాశనం అయిపోయింది. ఇంకా తన సమస్యలు పెంచుకోవడం నాకు ఇష్టం లేదు. ఈ సమయంలో మ్యాప్ బయటకు రావడం ఏదో అపశకునంగా అనిపిస్తుంది నాకు అంటాడు. ఇప్పుడు హీరో ఒక రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తాడు. అక్కడ వాళ్ళందరూ కూడా నాటకాలు వేస్తూ ఉంటారు. హీరో మాస్టర్ దగ్గరకు వెళ్తాడు. హీరో మాస్టర్తో అంటాడు, ఆ మ్యాప్ బయటకు వచ్చినట్టు మన ఇద్దరికీ తెలుసు. నా ఫ్యామిలీని ఎవరు చంపారనేది నాకు ఇంకా తెలియదు. దీని వెనక ఏదో పెద్ద కుట్రే ఉండాలి. ఈ మ్యాప్ నాకున్న ఏకైక ఆశ. నేను ఎలాగైనా ఆ మ్యాప్ని తిరిగి తీసుకురావాలి అంటాడు. అంటే హీరో ఫ్యామిలీని ఎవరు చంపారో ఆ మ్యాప్ వల్లనే తెలుసుకోవాలి అని అనుకుంటున్నాడు. ఆ మ్యాప్ని వెతకడానికి మన ప్లేస్ నుండి ఎవరో ఒకరిని పంపుతారు. మీరు నన్ను పంపుతారని నేను అనుకుంటున్నాను అంటాడు. ఇప్పుడు మాస్టర్ హీరోతో అంటాడు, ఈ మిషన్ని అంటే ఆ మ్యాప్ని కనుక్కోవడానికి పంపించి అతని పేరు ఈ ఉత్సవ రాత్రి నాడు చెప్తాడు, గోల్డెన్ మాస్క్ అని చెప్తాడు. అక్కడికి వెళ్ళబోయేది మౌంటైన్ గోస్ట్. ఇతనే అతను, అంటే ఆ మ్యాప్ని కనుగొనడానికి వెళ్ళేది. హీరో నడుస్తూ తన మనసులో అనుకుంటాడు, ఇంత పెద్ద పనికి మౌంటైన్ గోస్ట్ని ఎలా పంపుతారు? నన్ను ఎవరూ ఆపలేరు. ఈ ప్లేస్కి వచ్చిన ఫస్ట్ రోజే నేను మాట తీసుకున్నాను. నా కుటుంబానికి పగ తీర్చుకునే అవకాశం వచ్చిన వెంటనే నేను ఈ ప్లేస్ని వదిలేసి వెళ్ళిపోతాను. నేను నిజంగా నాకు చెందిన ప్లేస్ కోసం వెతుకుతున్నాను. కానీ ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నాకు ఇన్ని సంవత్సరాల తర్వాత పగ తీర్చుకునే అవకాశం వచ్చినందుక, లేదా నా కొత్త ఫ్యూచర్ని చూడబోతున్నందుక అనడంతో సీన్ కట్టే. ఇప్పుడు డ్రాగన్ టెంపుల్ని చూపిస్తారు. హీరో అక్కడ నుండి వెళ్తున్నప్పుడు వయోలిన్ ప్లే చేస్తున్న సౌండ్ వినిపిస్తుంది. ఎక్కడి నుండి వస్తుందా అని ఆ ప్లేస్కి వెళ్తాడు హీరో. ఆ వయోలిన్ వాయించేదే హీరోయిన్. హీరో అక్కడి నుంచి వెళ్ళిపోతున్నప్పుడు ఒక నిమిషం అని హీరోయిన్ అంటుంది. హీరోయిన్ అడుగుతాడు, మనం ఇంత ముందు ఎప్పుడైనా కలిసామా అని. అందుకు హీరోయిన్ అంటుంది, ఈ మంచి ఎప్పుడు ఆగుతుంది అని. హీరో అనుకుంటాడేమో మనసులో, నేనేమడిగాను, ఈ అమ్మాయి ఏం అడుగుతుంది అని. అక్కడ చిన్నపిల్లలు వెళ్తున్నప్పుడు హీరో వాళ్ళని చూస్తాడు. తిరిగి హీరోయిన్ చూస్తే మాయమైపోతుంది. అంతేలే బాసు, ఈ అమ్మాయిలు కూడా మనకెందుకు కానీ ముందు వెళ్ళి మన ప్రతీకారం సంగతి చూద్దాం పద. నెక్స్ట్ సీన్లో హీరో మళ్ళీ ఇంటి పైకి ఎక్కి అక్కడ కూర్చుని చూస్తూ ఉంటాడు. అంటే హీరోయిన్ కోసం ఆలోచిస్తున్నాడు అనుకుంటున్నారు కదా, తప్పు. మా హీరో చాలా మంచోడు. పగలు ప్రతీకారాలు అంటూ తిరుగుతూ ఉంటాడు. ఓకే ఇప్పుడు మూవీలోకి వెళ్ళిపోదాం. హీరో అక్కడ నుండి జనరల్ని ఇంకా ఇతన్ని చూస్తాడు. ఇతని పేరు గు జిజుంగ్. అంత దూరం నుండి వాళ్ళు ఎలా కనిపిస్తున్నారు హీరో మామ నీకు? జనరల్ గు జిజింగ్ని అడుగుతాడు, ఆ మ్యాప్ మీ దగ్గర ఉందని మాకు తెలిసిపోయింది. లార్డ్ మీకు 100 కేజీల బంగారాన్ని ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. దీనికి బదులుగా ఆ మ్యాప్ని మాకు ఇవ్వండి అని చెప్తాడు. అందుకు గు జిజింగ్ జనరల్తో అంటాడు, దీనికి నేను లొంగిపోతానని మీరు ఎలా అనుకుంటున్నారు అని. ఈ మాటలు విని జనరల్ అంటాడు, అసలు మీరు ఆ మ్యాప్ని చెక్ చేశారా? దాని ద్వారా వచ్చే నిధి ఎక్కడో మన రాజధానిలోనే ఉంది. మీ అంతటి మీరు దాన్ని సంపాదించుకోలేరు అంటాడు. ఆ ప్లేస్కి డ్రాగన్ బొమ్మ పట్టుకుని కొంతమంది వస్తారు. మాస్క్ వేసుకున్న వాళ్ళు, మౌంటైన్ గోస్ట్ వాళ్ళ గ్యాంగ్ వచ్చి కొన్ని ప్లేసెస్లో బాంబులు పెడతారు. ఆ డ్రాగన్ బొమ్మను కొద్దిగా గు జిజింగ్ అండ్ జనరల్ కూర్చున్న ప్లేస్ దగ్గరకు వెళ్తూ ఉంటుంది. ఇదంతా హీరో ఆ ఇంటి పైన చూస్తూ ఉంటాడు. జనరల్ ఏం చేస్తాడంటే వాళ్ళకి బంగారాన్ని ఇవ్వడానికి ఆ డ్రాగన్ బొమ్మ నోట్లో వేయడానికి వెళ్తాడు. ఆ టైంలోనే మౌంటైన్ గోస్ట్ మనుషులు ఆ డ్రాగన్ బొమ్మ నోటిలో నుండి ఫైర్ వచ్చేలా చేస్తాడు. ఆ ఫైర్ వల్ల జనరల్ వెనక్కి పడిపోతాడు. ఇంకో పక్క వాళ్ళు పెట్టిన బాంబ్స్ అనేవి పేలుతూ ఉంటాయి. మౌంట్ గోస్ట్ మనుషులకి గు జిజింగ్ మనుషులకి మధ్య ఫైట్ జరుగుతుంది. ఈ ఫైట్లో మౌంటైన్ గోస్ట్లో ఉన్న మనుషుల్ని జనరల్ చంపేస్తాడు. హీరో అది చూసి తన మాస్క్ వేసుకుని ఆ ప్లేస్కి
తన హ్యాండ్ హెల్ప్తో ఎగురుకుంటూ వచ్చేస్తాడు. వాళ్ళ మనుషులతో హీరో అంటాడు, ఇక్కడ నుండి నేను చూసుకుంటాను, మీరు వెళ్ళి ఆ మ్యాప్ సంగతి చూడండి అంటాడు. జనరల్కి హీరోకి మధ్య ఫైట్ జరుగుతుంది. హీరో జనరల్ని చంపే టైంకి హీరోపై అటాక్ చేస్తాడు. వాళ్ళకి హీరోకి మధ్య ఫైట్ జరుగుతుంది. హీరో వాళ్ళని అడుగుతాడు, ఎవరు మీరంతా అని. దానికి వాళ్ళు సమాధానం చెప్పకుండా హీరోపై అటాక్ చేస్తారు. హీరో ఏం చేస్తాడంటే డ్రాగన్ బొమ్మ తలను తన చేతితో అటు ఇటు ఊపుతూ అక్కడి నుండి మాయమై దూరంగా ఇంటిపై నుండి వాళ్ళని చూస్తూ ఉంటాడు. హీరో చేతిలో జనరల్ చైన్కి ఉన్న చివరి రౌండ్ బాల్ ఉంటుంది. ఇది జనరల్ టెంపుల్కి వెళ్తున్నప్పుడు అక్కడ మాంక్ చైన్ ఇచ్చాడు కదా, అది. ఆ బ్లాక్ బాల్ రెండుగా అవుతుంది, కానీ అందులో ఏమీ ఉండదు, లోపల ఖాళీగా ఉంటుంది. నెక్స్ట్ సీన్లో జూ జిజింగ్ ఏం చేస్తాడంటే నేత్రానందం జరిగే ప్లేస్కి వెళ్తాడు. మీకు అర్థమైందని నాకు అర్థమైంది, ఇంక డీటెయిల్స్ అడగకండి. జూ జిజింగ్ ఉన్న ప్లేస్కి ఈ అమ్మాయి వస్తుంది. వచ్చి ఏం చేస్తుందంటే తన డ్రెస్ని తీస్తున్నప్పుడు తన బాడీపై ఒక పచ్చబొట్టు ఉంటుంది. ఆ పచ్చబొట్టు ఒక ఫ్లవర్ టైప్లో ఉంటుంది. హీరో చేతిపై ఉన్న ఫ్లవర్ లాంటిది. జూ జిజింగ్ ఆ అమ్మాయిని హగ్ చేసుకున్నప్పుడు ఆ అమ్మాయి నోట్లో నుండి విషంతో ఉన్న సూది లాంటిది తీసి జూ జిజింగ్ మెడపై గుచ్చుంది. ఇంకేముంది, కథం, బాయ్ బాయ్, టాటా. ఆ అమ్మాయి ఆ మ్యాప్ని తీసుకుని చూస్తూ ఉంటుంది. ఆ ప్లేస్కి హీరో వచ్చి ఆ అమ్మాయితో అంటాడు, నువ్వు తనని చంపేసి నిజాన్ని నాశనం చేశావు. నాకు తెలుసు నువ్వు కూడా మారువేషంలో ఉన్న వ్యాలీకి చెందిన అమ్మాయివే అని. నీ ఒరిజినల్ ఫేస్ని చూపించు అని అడుగుతాడు. ఆ మారువేషంలో ఉన్న అమ్మాయి హీరోయిన్. హీరోకి కూడా గుర్తొస్తుంది హీరోయిన్ ఆల్రెడీ నేను చూశాను అని. హీరో కూడా తన మాస్క్ని తీసి హీరోయిన్కి తన ఫేస్ని చూపిస్తాడు. హీరో హీరోయిన్ని అడుగుతాడు, నేనెవరో నీకు తెలుసా అని. హీరోయిన్ అంటుంది, నువ్వు కూడా నా ప్లేస్కి చెందిన వాడవే, నువ్వు బ్లూ అసురావే అని అంటుంది. హీరో ఆ మ్యాప్ని ఇవ్వమని అడుగుతాడు. హీరోయిన్ కూడా ఆ మ్యాప్ని ఇస్తుంది. ఆ టైంలో బయట ఉన్న జూ జిజింగ్ మనుషుల్ని ఎవరో చంపేస్తారు. అక్కడ వాళ్ళందరినీ చంపింది ఇతనే. ఇతని పేరు వైట్ జడ్జ్. వైట్ జడ్జ్ హీరోతో అంటాడు, మన ప్రాంత నియమాలను దాటే ధైర్యం నీకెక్కడిది? దీనివల్ల నీ ప్రాంతంలో 5 అన్నదమ్ములు చంపేశారు. ఆ మ్యాప్ నాకు ఇచ్చేసి నాతో పాటు వ్యాలీకి తిరిగి వచ్చే అంటాడు. హీరో వైట్ జడ్జ్ ఒకరినొకరు చూసుకోరు, ఎందుకంటే వాళ్ళ మధ్యలో క్లాత్ అడ్డుగా ఉంటుంది. ఆ మాటలు విని హీరో వైట్ జడ్జ్తో అంటాడు, మమ్మల్ని రెండోసారి కూడా మోసం చేశారు అని. ఎప్పుడైనా ఒక గురువుకి తన శిష్యుడికి ఈ విధంగానే చేస్తాడు అంటాడు. అందుకు హీరో అంటాడు, మా మాస్టర్ని ఏమీ అనొద్దు అని. అప్పుడు వైట్ జడ్జ్ అంటాడు, నేను ఒక జడ్జిని అనే హక్కు నాకు పూర్తిగా ఉంది అంటాడు. మా మాస్టర్ని ఓడించలేక దోషిగా నిలబెట్టాలని నువ్వు అనుకుంటున్నావా అని హీరో వైట్ జడ్జ్తో అంటాడు. హీరో ఇంకా వైట్ జడ్జ్ ఒకరికొకరు సవాల్ చేసుకుంటారు, ఎవరు ఏ ఆయుధంతో తలబడాలి అని అనుకుంటారు. హీరోయిన్ 3 అంకెలు లెక్కబట్టే లోపు వాళ్ళ ఆయుధాలను ఒకరిపై ఒకరు విసురుకోవాలి అని అంటారు. హీరోయిన్ 3 అంకెలను లెక్కబెడుతుంది. వైట్ జడ్జే ముందు తన ఆయుధాలను విసురుతాడు. హీరో చనిపోయాడని అనుకుని ఆ క్లాత్ని తీసి చూస్తే అక్కడ జూ జిజింగ్ ఉంటాడు. అక్కడ నుండి హీరో హీరోయిన్ ఎస్కేప్ అయిపోతారు. హీరో హీరోయిన్ అక్కడ నుండి వెళ్తున్న దారిలో హీరో మాస్టర్ అక్కడ కూర్చుని ఉంటాడు. మాస్టర్ అంటాడు హీరోతో, నువ్వు ఆ మ్యాప్ కోసం ప్రయత్నిస్తున్నావని తెలిసింది. నీ లక్ష్యాన్ని సాధించుకోవడం కోసం నువ్వు నీ 5 అన్నదమ్ములను చంపేశావు. గోల్డెన్ మాస్క్ కొన్ని నియమాలను చేశాడు నువ్వు ఇలా చేయడం వల్ల. ఆ నియమాలను నువ్వు క్రాస్ చేయకుండా ఉండాల్సింది. ఇప్పుడు నిన్ను మన ప్లేస్లో మోసగాడిలా చూస్తున్నారు అంటాడు. అందుకు హీరో మాస్టర్కు బ్లాక్ బాల్ని చూపించి, ఇందులో ఏదో తెలియని సీక్రెట్ ఉంది మాస్టర్ అంటాడు. మాస్టర్ హీరోతో అంటాడు, నిన్ను నేను ఇవన్నీ ఆపమని ఎప్పుడో చెప్పాను, కానీ నువ్వు ఆపకుండా ఇలా చేస్తున్నావు అంటాడు. నేను గాని నిన్ను బంధిస్తే నా మనసుని మోసం చేసినట్టే. నిన్ను గాని పట్టుకోకపోతే నేను ఉన్న ప్లేస్కి మోసం చేసిన వాడిని అవుతాను. నువ్వు ఏమంటావు అని హీరోని అడుగుతాడు. మాస్టర్ హీరోని అటాక్ చేస్తాడు. మాస్టర్ హీరోని నీ ఆయుధాన్ని విసురు అంటాడు. హీరో కూడా తన ఆయుధాన్ని విసురుతాడు. మాస్టర్ చేతిపై గాయం అవుతుంది. మాస్టర్ హీరోని ఇక్కడ నుండి వెళ్ళిపో అని చెప్తాడు. నీ ముందు బ్లాక్ జడ్జ్ ఉన్నాడు, జాగ్రత్తగా ఉండు అని చెప్పి పంపిస్తాడు. అంటే మాస్టర్ హీరోకి సపోర్ట్ చేసి అక్కడి నుండి పంపించాడు. నెక్స్ట్ సీన్లో హీరో హీరోయిన్ మాట్లాడుకుంటారు. హీరో హీరోయిన్ అడుగుతాడు, నీకు ఏ వర్క్ చేయమని చెప్పారు అని. హీరోయిన్ తన దగ్గర ఉన్న బాక్స్లను చూపిస్తారు. అందులో ఏదో రాసి ఉంటుంది, నీ చెయ్యి నరికింది నువ్వు ప్రేమించిన అమ్మాయి అంట కదా అని. హీరో చెప్తాడు, ఆ అమ్మాయి బలవంతంగా చేయాల్సి వచ్చింది, మేమందరం బాధితులమే, కానీ తను ఇప్పుడు చనిపోయింది అని చెప్తాడు. తాను చనిపోయే ముందు తాను నాకు ఒక మాట చెప్పింది,
ఈ అసుర చెయ్యి ఉన్నంత కాలం నాతోనే ఉంటాను అని. నెక్స్ట్ సీన్ లో ఆ రోజు రాత్రి హీరో ఆలోచిస్తూ ఉంటాడు, ఆ నలుగురు యోధులు ఏదో నన్ను చంపడానికి వచ్చినట్టు దాడి చేశారు, ఇదేదో నా కోసమే అన్నట్టుంది. ఇంతకీ హీరోయిన్ ని నమ్మాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఈ జర్నీలో హీరోపై ఇష్టం పెరుగుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ హీరో నేను ఇక్కడి నుండి వెళ్ళాలి అని హీరోతో చెప్తాడు. మనం దూరమయ్యే సమయం వచ్చిందేమో అంటుంది. ఈ మాటలు హీరో విని హీరోయిన్ దగ్గరకు వెళ్ళి కిస్ పెడతాడు. మళ్ళీ కలుద్దామని హీరోయిన్కి చెప్పి అక్కడి నుండి వెళ్తాడు. సరిపోయింది, నేనేమో మా వాళ్ళకి నీ గురించి ఎలివేషన్లు ఇస్తుంటే ఈ అమ్మాయిలు ఇవి పట్టించుకోకుండా పగలు ప్రతీకారాలు ముఖ్యమని వెళ్తాడు అని అంటుంటే నువ్వేమో ముద్దులు పెడుతున్నావు, చాలా బాగుంది. ఆ తర్వాత హీరో ప్రిన్స్ దగ్గరకు వెళ్ళి, మీరు ఈ ప్లేస్ నుండి ఒక వ్యక్తిని పనిలోకి పెట్టారు, ఆ వ్యక్తిని నేనే, మీరింకా ఎందుకు ఇబ్బందుల్లో పడడం అని అంటాడు. దీని గురించి మీ లీడర్ నీకేం చెప్పలేదా అని ప్రిన్స్ హీరోని అడుగుతాడు. ఈ ప్లేస్లో వ్యాలీలో వ్యక్తికి పని ఇవ్వడం అనేది అందరి స్తోమత కాదు. అటు సౌత్ పగోడాలో రాజు రాణికి, ఇంకా మల్బెరీలో లార్డ్ ఇంకా ప్రిన్స్కి మాత్రమే ఇవ్వగలరు. అందరికీ ఆ మ్యాప్ మీదే కన్ను ఉంది, కానీ జనరల్ తల కోరిన వాడు ఖచ్చితంగా మీరే అయి ఉండాలి అని హీరో ప్రిన్స్ని అడుగుతాడు. అయితే సరే, నాకు కావాల్సింది సిద్ధంగా ఉందా అని ప్రిన్స్ అడుగుతాడు. హీరో ఆ మ్యాప్ని తీసి ప్రిన్స్ ముందు పెడతాడు. నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలి. ఆ రోజు డ్రాగన్ టెంపుల్లో మా అన్నదమ్ములను చంపింది ఎవరో నాకు తెలియాలి అని హీరో ప్రిన్స్ని అడుగుతాడు. అందుకు ప్రిన్స్ అంటాడు, వాళ్ళని ఎవరు చంపారో నాకు తెలియదు అంటే నువ్వు నమ్ముతావా అని. ఈ మ్యాప్ నా ఫ్యామిలీకి చెందింది, నేను ఇవ్వను అంటే మీరు నమ్ముతారా అని హీరో ప్రిన్స్తో అంటాడు. ప్రిన్స్ మనుషులు హీరోయిన్ బందీగా తీసుకుని వస్తాడు అక్కడికి. ఈ అమ్మాయికి నాకు ఎటువంటి సంబంధం లేదు అని హీరో అంటాడు. హో అవునా, నీకు ఈ అమ్మాయికి ఎటువంటి సంబంధం లేదా, సరే అయితే అని ప్రిన్స్ హీరోయిన్ మెడపై కత్తి పెడతాడు. ఆ టైంలో ప్రిన్స్ పై సూదులతో ఎవరో దాడి చేస్తారు. ఈ అటాక్లో ప్రిన్స్ చనిపోతాడు. అటాక్ చేసింది ఎవరంటే ఎవరో కనబడరు. ఒక బ్లాక్ క్లాత్ అటు ఇటు వెళ్తూ అక్కడ ఉన్న వాళ్ళను చంపుతాడు. అతనే బ్లాక్ జడ్జ్. బ్లాక్ జడ్జ్ని పిలిపించింది మన హీరో. నన్ను ఎందుకు పిలిచావని బ్లాక్ జడ్జ్ హీరోని అడుగుతాడు. నువ్వు గాని నాతో తిరిగి రాకపోతే మనలో ఎవరో ఒకడు చచ్చేంత వరకు పోరాడాలి అని బ్లాక్ జడ్జ్ హీరోతో అంటాడు. ఫైట్ చేసే టైంకి వీళ్ళపై ఒక సైన్యం వస్తుంది. హీరో ఈ సైన్యాన్ని నార్త్ పగోడా రాణి పంపి ఉంటుందేమో అని బ్లాక్ జడ్జ్తో చెప్తాడు. హీరో కరెక్ట్గానే గెస్ చేశాడు. ఆ సైన్యాన్ని పంపించింది సౌత్ పగోడా రాణి. బ్లాక్ జడ్జ్ అక్కడకు వచ్చిన వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇంకో పక్క హీరో ఫైట్ చేస్తాడు. లాస్ట్కి హీరోయిన్ని పట్టుకుంటారు. హీరో కూడా దొరికిపోతాడు. ఇక్కడ సీన్ కట్టే ఇప్పుడు జనరల్ చూపిస్తారు. ఆ బ్లాక్ రౌండ్ బాల్లో ఏదో చిన్న పేపర్ని పెట్టి ఆ చిన్న బాల్ని పెడతాడు. ఆ పేపర్లో నేను బాగానే ఉన్నాను, మీరు కంగారు పడకండి అని రాసి ఉంటుంది. ఆ చైన్ని జనరల్ మాంగ్కి ఇవ్వడాన్ని చూపిస్తారు. ఆ తర్వాత లార్డ్ దగ్గరకు జనరల్ వెళ్తాడు. నా తమ్ముడు నిన్ను చంపడానికి వ్యాలీ నుండి ఎవరికో పని అప్పచెప్పాడు అని చెప్తాడు. అలా అయి ఉండదు, ఏదో తప్పు జరిగింది. రాజకుమారులు ఎప్పుడు నా మీద దయ చూపుతారని జనరల్ లార్డ్తో చెప్తాడు. లార్డ్ ఏం చేస్తాడంటే అక్కడ అండర్ గ్రౌండ్ వెళ్ళడానికి ప్లేస్ ఒకటి ఉంటుంది. అక్కడకు జనరల్ని తీసుకుని వెళ్ళి అక్కడ వాళ్ళందరూ కూడా ప్రతిదీ ప్రింట్ చేస్తూ ఉంటారు. అక్కడ వాళ్ళందరూ మాట్లాడుకున్న మాటలన్నిటినీ కూడా సేకరించి ఒక బుక్ రాయాలనుకుంటాడు. ఎవరికి వాళ్ళు సెపరేట్ అనమాట. నువ్వు ఎన్నో ఏళ్ళుగా నీ భార్యకు లెటర్లు రాస్తున్నావు, నీ వైఫ్ని చూసుకోవడానికి నేను మనుషుల్ని పంపుతాను అని లార్డ్ జనరల్తో అంటాడు. అందుకు జనరల్, మహారాజా మీరు నా దగ్గర నుండి ఏం కోరుకుంటున్నారు అని అడుగుతాడు. అందుకు లార్డ్ జనరల్తో సౌత్ పగోడా రాజుని చంపాలి అని చెప్తాడు. ఇప్పుడు హీరోయిన్ని సౌత్ పగోడాలో ఉన్న రాణి దగ్గరకు తీసుకుని వెళ్తాడు. ఆ రాణి ఏం చేస్తుందంటే హీరోయిన్ చేయికి ఒక బ్రాచ్లెట్ వేస్తుంది. మీరు ఎందుకు బుద్ధిస్ట్గా అయ్యారని హీరో రాణిని అడుగుతాడు. గతంలో నా వల్ల తప్పు జరిగింది, నా ఫ్యూచర్ కోసం నా పాస్ట్ని త్యాగం చేశాను, అందుకే డైలీ నేను ప్రేయర్ చేస్తూ ఉంటాను బుద్ధుడికి, నా తప్పుకి ప్రాయశ్చిత్తం ఏంటో చెప్పమని సౌత్ పగోడా రాణి హీరోతో చెప్తుంది. మరి మీకు జవాబు దొరికిందా అని హీరోయిన్ రాణిని అడుగుతుంది. దొరికింది, అదే పగ, ఇంతకు మించి నన్నే క్వశ్చన్స్ వేయకండి అని చెప్పి నా భర్త నా బిడ్డ క్షేమంగా ఉండాలి అనుకుంటున్నాను అంటుంది. ఆ మ్యాప్ నా దగ్గరకు తిరిగి వచ్చేసింది, కాబట్టి నేను మీ ఇద్దరికి ఒక పని ఇస్తాను అంటుంది. ఏం పని అని హీరో అడుగుతాడు. హంతకుణ్ణి పనిగా పెట్టుకుంటున్నానంటే ఎవరో చంపడానికే అని కదా. ఆ మ్యాప్ని నేను ఎరగా పెట్టుకున్నాను,
దీన్ని వాడే లార్డ్ని మంచు భవనానికి రమ్మని చెప్పాను. టైం రాగానే లార్డ్ని చంపాలి నువ్వు అని అంటుంది. నేనెందుకు చంపాలని హీరో రాణిని అడుగుతాడు. నువ్వు ఇది చేస్తే నీ ఫ్యామిలీని ఎవరు చంపారో నేను చెప్తాను అని రాణి హీరోతో అంటుంది. నెక్స్ట్ సీన్లో ఆ మీటింగ్ జరుగుతుంది. 2 రాజ్యాలు కూడా కాంప్రమైజ్ అయ్యి వాళ్ళిద్దరూ రాజులు ఆ పేపర్పై సైన్ పెడతాడు. ఇక్కడే మన హీరో కూడా ఉంటాడు. రాజు ఆ మ్యాప్ని లార్డ్కి ఇచ్చేస్తాడు. రాణి హీరోతో చెప్తుంది, సరైన సమయం వచ్చినప్పుడు నేను పాట పాడతాను, అవకాశం రాగానే జనరల్ని చంపేయని అంటుంది. రాణి కూడా పాట పాడుతుంది. అబ్బో, పాట చాలా బాగుంటుందండి. ఇప్పుడు జనరల్ ఏం చేస్తాడంటే ఒక బౌల్ తీసుకుని సౌత్ పగోడా రాజు దగ్గరకు వెళ్తాడు. ఎందుకంటే లార్డ్ సౌత్ పగోడా రాజుని చంపమని జనరల్కి చెప్పాడు కదా. ఇలా జనరల్ వెళ్తున్నప్పుడు మధ్యలోకి హీరో వచ్చి ఆ బౌల్ని నేను రాజుకి ఇస్తాను అంటాడు. హీరోని చూసిన జనరల్ నేను నిన్నెక్కడో చూసినట్టుంది అంటాడు. మనం ఎప్పుడు కలవలేదని హీరో జనరల్తో చెప్తాడు. ఎంతలోనే అక్కడ బ్లాస్టులు జరుగుతాయి. అక్కడికి సగం మాస్క్ వేసుకున్న వీళ్ళు వచ్చి వీళ్ళపై అటాక్ చేస్తాడు. ఈ గ్యాప్లో లార్డ్ని హీరోయిన్ కాపాడతానని వంకతో మ్యాప్ని కొట్టేస్తుంది. ఈ ముసలి అతనికి హీరోకి మధ్య ఫైట్ జరుగుతుంది. ఈ ముసలి అతను ఎవరంటే హీరో మాస్టర్. ఇంకో పక్క జనరల్ సౌత్ పగోడా రాజుని చంపేస్తాడు. ఇలా చంపడం హీరో చూస్తాడు. ఆ ప్లేస్కి రాణి కూడా వస్తుంది. ఇంత టైం అయినా విలన్ రావటం లేదేంటని మీరు అనుకుంటున్నారని నాకు అర్థమైంది. ఇప్పుడు తెలిసిపోతుంది. నెక్స్ట్ సీన్లో సౌత్ పగోడా రాణి జనరల్ దగ్గరకు వెళ్తుంది. రాణిలా వెళ్ళింది హీరోయిన్. హీరోయిన్ లోపలికి వెళ్ళగానే జనరల్ అంటాడు, నువ్వు ఈ టైంలో ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఎవరైనా చూస్తే మన ప్లాన్ తెలిసిపోతుంది అని హీరోయిన్ అంటాడు. అంటే రాణిలా ఉన్న ఆమెను హగ్ చేసుకుంటాడు. ఆ ఇంటిపైనే ఉండి హీరో వింటూ ఉంటాడు. నేను రాజుని చంపను అని నీకు మాట ఇచ్చాను, కానీ పరిస్థితులు చేజారిపోయాయి, అందుకే ఇలా చేశాను అని హీరోయిన్తో చెప్తాడు. కన్ఫ్యూజ్ అవ్వకండి, రాణి ముఖంలో ఉన్న హీరోయిన్తో చెప్తాడు. అసలు ట్విస్ట్ ఏంటంటే ఈ జనరల్ ఇంకా రాణి వీళ్ళిద్దరూ కూడా ఒకప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్. ఆ రాణి జనరల్తో అంటుంది, ఆ మ్యాప్ తయారు చేయించింది నువ్వే, అసలు నిధనేదే లేదు. ఆ విషయం తెలియక ఎంతో మంది ఎన్నో పన్నాగాలు పన్నారు ఆ నిధి కోసం, కానీ మనం పోగొట్టుకున్నది తిరిగి రాదు కదా, మన కూతురు నీకు గుర్తుందా అని జనరల్ని అడుగుతుంది. ఎలా మర్చిపోతాను, ఈ రాజ్యాన్ని సొంతం చేసుకోవడం కోసం నేనే నీకు ఇలా చేయమని చెప్పాను అంటే రాజుని పెళ్లి చేసుకోమని చెప్పింది జనరల్. అంటే ఇప్పుడు విలన్ ఇతనే కదా. మీకు ఇంకొక ట్విస్ట్ చెప్పనా, విలన్ ఇంకా రాణి కూతురే హీరోయిన్. ఈ విషయం హీరోయిన్ కూడా తెలుసు. హీరోయిన్ జనరల్ అడుగుతుంది, అంటే రాణి మొక్కల్లో ఉన్న హీరోయిన్ జనరల్ అడుగుతుంది, గోస్ట్ వ్యాలీ నిన్ను చంపాలని చూస్తున్నారు, కానీ వాళ్ళే ఎందుకు నీ మాట వింటున్నారు అని అడుగుతుంది. దీని అంతటికి కారణం లార్డ్, ఇదంతా అతను ప్లాన్ చేసింది అతనే అని ఆ విలన్ హీరోయిన్ తో చెప్తాడు. అదే ఈ మాటలన్నీ హీరో వింటూ ఉంటాడు. నెక్స్ట్ సీన్ లో హీరో లార్డ్ దగ్గరికి వెళ్తాడు. అక్కడికి జనరల్ కూడా వచ్చి హీరోని బెదిరిస్తాడు. హీరో విలన్ అడుగుతాడు, వ్యాలీ వాళ్ళని చంపమని మాస్టర్ని పంపింది నువ్వేనా, గోస్ట్ వ్యాలీకి నీకు సంబంధం ఏంటి అని అడుగుతాడు. విలన్ లార్డ్ని మీ పెన్ తీసుకోవచ్చా అని అడుగుతాడు. ఓకే తీసుకో అని లార్డ్ అంటాడు. అదే పెన్తో విలన్ లార్డ్ గొంతులో పొడుస్తాడు. విలన్ లార్డ్తో అంటాడు, నేను నా భార్యకు లెటర్లు ఎందుకు రాశానో తెలుసా, ఎందుకంటే ఆ లెటర్స్ని నువ్వు దొంగచాటుగా చదువుతావని నాకు తెలుసు, అందుకే నువ్వు చదవాలి అనుకునేవే నేను అందులో రాశాను. ఆ రోజు నువ్వు నా భార్యను చూసుకోవడం కోసం మనుషుల్ని పంపుతాను అన్నప్పుడు నాకు ఎలాంటి భయం వేయలేదు, ఎందుకంటే నేను ఉత్తరాలు రాసే భార్య నిజానికి లేనే లేదు అంటాడు. లార్డ్ని చంపింది హీరో అని విలన్ హీరోని ఇరికిస్తాడు. ఆ తరువాత హీరో మాస్టర్ హీరోతో ఎవరో మన ఇద్దరిని చంపాలని చూస్తున్నారు అని ఒక ప్లేస్కి రమ్మని హీరోకి చెప్తాడు. హీరో మాస్టర్ ఆ ప్లేస్కి వెళ్తాడు. ఆ ప్లేస్కి హీరో వచ్చాడేమో అని అనుకుంటాడు. అక్కడకు ఆ 4 వ్యక్తులు అంటే హీరోని చంపబోయారు కదా డ్రాగన్ టెంపుల్లో, వాళ్ళు వస్తారు. హీరో మాస్టర్కి వాళ్ళకి మధ్య ఫైట్ జరుగుతుంది. ఆ ప్లేస్కి గోల్డెన్ మాస్క్ వస్తాడు. మాస్టర్ అతని దగ్గర ఉన్న చైన్ చూస్తాడు. విలన్ దగ్గర ఉంది కదా అలాంటిదే. గోల్డెన్ మాస్క్ ఏం చేస్తాడంటే మాస్టర్ని తన కత్తితో పొడుస్తాడు. ఆ టైంలో ఆ బ్లాక్ బాల్ని హీరో మాస్టర్ తీసుకుంటాడు. కొన ఊపిరితో ఉన్న మాస్టర్ దగ్గరకు హీరో వస్తాడు. గోల్డెన్ మాస్క్ అని చెప్పి ఆ రౌండ్ బాల్ని ఇచ్చి తన దగ్గర ఇది ఉంది అని చెప్పి చనిపోతాడు. హీరోకి కూడా అర్థమవుతుంది గోల్డెన్ మాస్క్ జనరలే అని. నెక్స్ట్ సీన్లో విలన్కి కమాండర్ సీల్ ఇస్తున్నారని అంటారు.
ఇప్పుడు మల్బెరీకి రాజు ఈ బుడ్డోడే. విలన్ని రాణి అడుగుతుంది, ఏది ఏమైనా యువరాజుని కాపాడుతావా అని. మీరెప్పుడు మాట తప్పలేదా, బుద్ధ మీద ఒట్టు వేసి చెప్పండి అని విలన్ని రాణి అడుగుతుంది. విలన్ కూడా ప్రామిస్ చేసి యువరాజుని కాపాడుతాను అంటాడు. విలన్ కి ఆ కమాండర్ సీల్ ఇచ్చే టైంకి హీరో వాళ్ళ గ్యాంగ్ వచ్చి విలన్ పై అటాక్ చేస్తారు. అక్కడికి మాస్టర్స్ అందరూ వస్తారు. వాళ్ళందరినీ తీసుకొచ్చింది హీరో. విలన్ యువరాజుని చంపడానికి వెళ్తాడు. అడ్డు వచ్చిన ప్రిన్స్ ని కూడా చంపేస్తాడు. మధ్యలోకి రాణి వచ్చి తనను తాను కత్తితో పొడుచుకుని చనిపోతుంది. ఆ కమాండర్ సీల్ బాక్స్ లో గోల్డెన్ మాస్క్ ఉంటుంది. అంటే దాని అర్థం గోల్డెన్ మాస్క్ విలనే అని అందరికీ తెలిసిపోయింది. హీరో విలన్ దగ్గరికి వచ్చి, దొరికిపోయావు కదా, నువ్వు లేని నిధికి మ్యాప్ని తయారు చేయమని చెప్పావు. దాంతో సౌత్ పగోడా ఇంకా మల్బెరీ మధ్య యుద్ధం జరగాలని నువ్వు ఇవన్నీ చేసావు. డ్రాగన్ టెంపుల్లో నీపై నువ్వే దాడి చేయించుకున్నావు. ఎందుకంటే అందరూ ఇలాంటి విశ్వాసంతో ఉన్న మంత్రిని చంపాలి అన్నట్టు ఒక డ్రామాని క్రియేట్ చేసావు. అలా లార్డ్ నమ్మకాన్ని గెలుచుకున్నావు. నీకు బాగా తెలుసు నా కుటుంబాన్ని చంపిన పగను నేను వదిలి వెళ్ళను అని. అందుకే మ్యాప్ని దొంగిలించిన నింద నాపై వేశావు. అందువల్ల వ్యాలీలో నన్ను మోసగాడిలా ముద్ర వేశారు. నువ్వు ఆ మ్యాప్ని వాడి ఇద్దరు రాజులను కలిసేలా చేసి ఆ ఇద్దరు రాజులను చంపేశావు. నువ్వు ఈ రాజ్యానికి రాజుని అవ్వాలి అనుకున్నావు. గోల్డెన్ మాస్క్ ఇప్పుడు నువ్వు నీ ముఖాన్ని ఎలా చూపించుకోగలవు అని అంటాడు. హీరోకి విలన్ కి మధ్య ఫైట్ జరుగుతుంది. ఏముంది, లాస్ట్ కి విలన్ చచ్చిపోతాడు. ఇక్కడతో ఈ మూవీ ఎండ్ అవుతుంది. మీకు గనక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.